చాలామందికి ఒక 5-6 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే ఈ ప్లాస్మా థెరపీ తెలుగు రాష్ట్రాల్లో మొదలుపెట్టానో అప్పటి నుంచి కూడా చాలా అపోహలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఎన్నో డౌట్స్ ఉంటాయి. సరే, ఇప్పుడు వరకు ఆపరేషను జరుగుతుంది, ఆపరేషన్కి వెళ్ళకుండా ఈ ప్లాస్మా థెరపీకి వెళ్తే తగ్గుతుందా లేదా, ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా, అసలు సరిగ్గా పనిచేస్తుందా? చాలామంది డాక్టర్లు ఏమో ఆపరేషన్ చేసే డాక్టర్లు పని చేయదు, ఇది పని చేయదు, మీరు వచ్చి ఆపరేషన్ చేసుకోండి, మీకు ఆపరేషనే శరణ్యం, ఈరోజు కాకుండా మీరు కొన్ని సంవత్సరాల తర్వాత ఆపరేషన్కి వస్తే మేము చేయలేము ఆపరేషను, ఇటువంటివన్నీ అంటారు. ఎవరి ప్రాక్టీస్ వాళ్ళది, ఎవరి ఆలోచన విధానం వాళ్ళది, ఎవరి విఘ్నత వాళ్ళది, మనం దాన్ని ఆపలేము. కానీ మీకు నొప్పి ఉంది, మీకు ఏదో జాయింట్ నొప్పి ఉంది, నీ పెయిన్ అయ్యిండొచ్చు, షోల్డర్ అయ్యిండొచ్చు, స్పైన్ అవ్వచ్చు, ప్లాంటార్ ఫేషియటైజ్ అవ్వచ్చు, రిస్ట్ అవ్వచ్చు, ఎల్బో అవ్వచ్చు, ఏ పెయిన్ ఉన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని డయాగ్నోసిస్ చేసేసుకుంటారు కదా, స్కానింగ్కి వెళ్ళో, ఎంఆర్ఐకి వెళ్ళో, ఎక్స్రేకి వెళ్ళో. అది చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఆపరేషన్కి వెళ్దామా, ఆపరేషన్కి వెళ్ళొద్దా? ఆపరేషన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మంచి డాక్టర్ ఎవరు, 4 డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆపరేషన్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. 99% ఎవరికి ఆపరేషన్ ఇష్టం ఉండదు. అటువంటి వాళ్ళు ఏం చేయాలి? అటువంటి వాళ్ళకి ఏకైక మార్గము ప్లాస్మా థెరపీ ఆర్ పిఆర్పి థెరపీ. సో ఇప్పుడు పిఆర్పి థెరపీ మీద అపోహ ఏంటి వచ్చింది? ఇది పనిచేయదు, దీనివల్ల ఇన్ఫెక్షన్ వస్తాయి, ఇది ఎట్లాగో చేసుకున్నది డబ్బులు ఖర్చు పెట్టుకొని దాని తర్వాత నేను మళ్ళీ ఆపరేషన్కి వెళ్ళాలని, ఎందుకు ఆపరేషన్కి పోవడం, ఆపరేషన్ ఇష్టం లేదు కాబట్టి అలాగే నొప్పితో బాధపడదాం, లేదు నాకు ఆపరేషన్ ఇష్టం ఉంది ముందే ఆపరేషన్కి వెళ్ళిపోదాం అనే అపోహలు ఉంటారు. మీకు ఆపరేషన్ వద్దని మీరు అనుకున్నప్పుడు, తప్పకుండా పిఆర్పి తీసుకోవాలనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. ఇవి మీకు మీరే మీ బంధువులతో, మీ స్నేహితులతో మాట్లాడుకొని చేసుకోవాల్సిన పని. ఏంటి అంటే, పిఆర్పి చేయాలంటే పిఆర్పి చేసే డాక్టర్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే నిన్న మొన్న నేర్చుకున్న ఏ చిన్న ఇంజెక్షనే కదా, నిన్న మొన్న నేర్చుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొంచెం బ్లడ్ తీసుకొని అదేదో ప్రాసెస్ చేసి అది ఎక్కడంటే అక్కడ ఇంజెక్షన్ చేయడం ద్వారా తప్పకుండా అది ఫెయిల్ అవుతుంది. అలాగే చాలామంది అపోహకపోయేది ఏంటంటే, ఈ ఇంజెక్షన్ పనిచేయదు, ఈ ఇంజెక్షన్ నేను చేయించుకున్నాను, మా ఇంటి దగ్గర ఒక డాక్టర్ చేశాడు, ఒక ఆపరేషన్ చేసే డాక్టర్ చేశాడు, చెప్పాడు నాకు ముందే ఇది పనిచేయదు, అందుకని నేను చేసుకున్నాను, పని చేయలేదు, నేను ఆపరేషన్కి వెళ్తాను. అది చాలా తప్పు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎక్కువ కేసెస్ ఎవరైతే చేశారో, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ దగ్గర మటుకే చేయించుకోండి. కొంచెం దూరం కదా, మా ఇంటి దగ్గర ఒక అతను డాక్టర్ ఉన్నాడని చేయించుకోదు. ఒకటి, ఎక్కడైతే మీరు ఈ పిఆర్పి చేసుకుంటున్నారో ఆ హాస్పిటల్లో ఆపరేషన్లు జరగకూడదు. ఎందుకు ఈ మాట అంటున్నాను? ఆపరేషన్ చేసే డాక్టర్ కానీ మీకు పిఆర్పి చేశారంటే ఆయనకే మొట్టమొదటిగా పిఆర్పి మీద నమ్మకం ఉండదు. ఎందుకు? ఆయనకి ఎప్పుడు ఆపరేషన్ అంటే ఇష్టం ఉంటుంది, తప్పేం కాదు. ఆపరేషన్ ఇష్టం ఉంటుంది కాబట్టి ఆయన ఆపరేషన్ చేయాలనుకుంటాడు. సో ఆయన మీకు పిఆర్పి చేస్తున్నప్పుడు కంప్లీట్గా ఒక బిలీఫ్తో చేయడు. సరేలే పేషెంట్ అడుగుతుంది కదా చేద్దాంలే అన్నట్టు చేస్తాడు, అది పని చేయదు. మూడోది, తప్పకుండా ఆ హాస్పిటల్లో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉండాలి. స్కానింగ్ ఉండాలి, ఆ స్కానింగ్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్కానింగ్తో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ వాడి ఈ ట్రీట్మెంట్ చేస్తారో తెలుసుకోవాలి. దాని తర్వాత ప్రతిసారి మీరు వస్తున్నప్పుడు స్కానింగ్ చేసి చూపించి అది ఇంప్రూవ్ అవుతుందో లేదో మీకు చెప్పాలి, మీకు నమ్మకం కలగాలి. ప్రతిరోజు నుంచి కూడా ఫస్ట్ డే నుంచి ట్రీట్మెంట్ అయినప్పుడు నొప్పి తగ్గుతూ వస్తుండాలి. మీకు తగ్గు జాగ్రత్తలు చెప్పాలి, ఆ జాగ్రత్తలు మీరు పాటించాలి. ఇది మూడోది. నాలుగోది ఏంటి అంటే, నాలుగో ముఖ్యమైన జాగ్రత్త, మీరు ఎప్పుడు కూడాను ఆపరేషన్ వద్దు అని అనుకున్నప్పుడు, ప్లాస్మా థెరపీ తీసుకున్నప్పుడు మీలో పూర్తి నమ్మకము ఈ ప్లాస్మా థెరపీ మీద ఉండాలి, ఆపరేషన్ మీద ఉండకూడదు. ఆపరేషన్ మీద అరే ఆపరేషన్ చేసుకోలేదే ఇది పని చేస్తుందో లేదో, అరే ఆపరేషన్ చేసుకోలేదే ఇది పని చేస్తుందో లేదో అని దిగారు అంటే మీకు ఆ సైకలాజికల్ ఆస్పెక్ట్ తోటి సరిగ్గా మీకు నొప్పి తగ్గదు. అందుకని నేను చెప్పిన ఇవన్నీ కానీ గమనించి కానీ పిఆర్పి తీసుకుంటే ఈరోజు ఏదైతే చెడు ప్రచారం జరుగుతుందో పిఆర్పి మీద, ప్లాస్మా థెరపీ మీద, అదంతా కూడా ఆగిపోతుంది. మనుషులకి, మానవ జాతికి మంచి జరుగుతుంది. అందరూ కూడా ఆపరేషన్ లేకుండా చిన్న ఇంజెక్షన్స్తోనే బయటపడతారు.